నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. పార్లమెంటు ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండటంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ వస్తుందని, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని ఎమ్మెల్యే నాగరాజ్ అన్నారు. గత ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందంటున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం రోజుకు వేడెక్కుతుంది. పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి కావ్య పేరు వచ్చిన వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులంతా ఆమె గెలుపు కోసం ఒక దేడు ముంగేశారు. మన ప్రజెంట్ వర్ధన్నపేట ఎమ్మెల్యేతో ఉన్నాము. వాళ్ళు అడిగే ప్రయత్నం. గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఎంపీ అభ్యర్థులు ఎంత మెజార్టీ రాబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అంటే అనుకోని రీతిలో మీరు కాకి నుంచి వెళ్ళి కద్దరికి వచ్చారు. ఏ విధంగా ఉంది పాలన? మేమైతే ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటేనే ఎవరైనా లీడర్ను వారు ఆదరిస్తారు. ప్రజలే మీ అందరికీ చెప్పాను, నా గెలుపుకు ప్రజలే కారణం అని. సామాన్య ఓటు అంటే కార్యకర్తలకు భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించారు కాబట్టి వాళ్ళనైతే మనం నో అనేటట్లేదు. అలాగే ఇప్పుడు చేరికలు అవుతుంది. మా ఫస్ట్ ప్రియారిటీ మా సీనియర్ నాయకులకు ఇస్తాం, తర్వాత వాళ్ళకి ఇస్తాం. అందరినీ కలుపుకొని పోయే విధంగా దశగా పోతున్నాం. రెండోది, ఇప్పుడు అధిష్టానం నిర్ణయించాక కావ్య గారు వచ్చారు. కావ్య గారిని మనం ప్రమోట్ చేయవలసిన బాధ్యత ఉంది. నాకంటే ఇంకొక 20,000 మెజార్టీ ఎక్కువ తెచ్చే విధంగా పనిచేస్తున్నాం. ఓకే, ఇది బాగానే ఉంది. అయితే చూస్తుంటే వరంగల్లో ఇప్పుడు కావ్య టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఒక వర్గపోరు స్టార్ట్ అయింది. దీని ఏదైనా చూసుకోవచ్చు? ఎవరు చెప్పింది వర్గపోరు? అంటే నేను ఎగ్జాంపుల్ నిన్నే చూసుకున్నా పరకాల్లో. అది వర్గపోరాటు కాదు, అది లీడర్షిప్. నేనంటే నేను గొప్ప అనే అక్కడ వచ్చింది తప్ప అక్కడ వర్గ పోరాటం కాదు. ఏంటంటే అక్కడ ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తలేరు, ఒకరే ముందుకు పోతున్నారు. మేము కూడా పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా చూడండి అనే విషయం పైన ఆర్గ్యుమెంట్ అయింది తప్ప అక్కడ వర్గపోరం ఏం లేదు. ఈసారి పార్లమెంట్లో వరంగల్ చూసుకుంటే మాత్రం త్రిముఖ పోరం కన్నా, లేకపోతే ఒకే పార్టీ నుంచి ముగ్గురు రావడం వల్ల ఆ పోరు చూసుకోవచ్చు? ఒక్కటే పోరు, కాంగ్రెస్ గెలుస్తుంది. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు. బడుగు బలహీన వర్గాలు, సబండ వర్గాలు, మైనార్టీ ప్రజలు అందరూ, మైనార్టీ ముస్లిం సోదరులు, మైనార్టీ క్రిస్టియన్ సోదరులు, బడుగు బలహీన వర్గాలు అందరూ కాంగ్రెస్ను ఆదరించిండ్రు. మొన్న కూడా కాంగ్రెస్ను గెలిపించిండ్రు. ఇప్పుడు కూడా కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ రాబోతుంది. కాబట్టి ఇవన్నీ అసత్య ప్రచారాలు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి దోస్తులు అనేది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒక నామినల్గా డమ్మీ క్యాండిడేట్ని పెట్టిండ్రు. అతను ఎవరికి కూడా తెలియదు. సమ్ డాక్టర్ సుధీర్ ఏదో పేరు చెప్తున్నారు, సుధీర్ కుమార్ అని చెప్తున్నారు. ఎవరికో తెలియదు. అతను 100% అది చీకటి ఒప్పందం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీజేపీ ఏమో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. నిన్న మేము దాని ప్రభావం ఏంటో చూపెట్టినాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారిస్తే మాత్రం వచ్చేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కోబోతారు, ఏ సమస్య ఉన్నా. సార్, మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీస్ అధికారి ఉన్నప్పుడు ఒక పేరు ప్రకటన, ఆ పోలీస్ శాఖలో ఉంటే ఏ విధంగా ఉంది? ఇప్పుడు పెద్ద చుట్టూ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేరుగా ప్రజలను కలుసుకోగలుగుతున్నాం. అప్పుడేమో పోలీసులో ఉన్నప్పుడు లిమిటెడ్, అంటే యాక్సెసిబిలిటీ వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఫిర్యాదుదారు లేక ఇంకెవరో వస్తారు, లేకుంటే నేరస్తులు వస్తారు తప్ప ఇప్పుడు సామాన్య మానవుడు కూడా నాకు అందుబాటులో ఉంటున్నాడు, నేను వారికి అందుబాటులో ఉంటున్నా. అదే కాకుండా వారు ఏమైనా సమస్యలు ఉంటే నా వద్దకు నేరుగా రావచ్చు అనేది. వచ్చి ఖర్చులు పడకండి, మీరు ఇంటికాడ ఉండి నాకు డయల్ చేయండి. డయల్ వేరే ఎమ్మెల్యే అని కూడా పెట్టినాం. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో ఉన్నాం కాబట్టి ఆ ఫోన్ బంద్ ఉంది ఇప్పుడు. అంటే ప్రస్తుతానికి దాన్ని ఎలక్షన్ కోడ్లో వస్తుంది కాబట్టి దాన్ని ఆఫ్ చేసి పెట్టాం. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఆ ఫోన్ రివోక్ అవుతుంది. అందరూ కూడా యాక్సెసిబిలిటీలో ఉంటాం. వారంలో 2 రోజులు నేను నేరుగా ప్రజలతో కూడా, అంటే నా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ ప్రజలతో కూడా ఆ ఫోన్లో మాట్లాడుతాను. సార్, ఈసారి ఎంపీ సీట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రాబోతుంది? 17కు 17 టార్గెట్ పెట్టినాం. 14 అయితే 100% గెలుస్తాం. ఏదేమైనా మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు మహబాద్ పార్లమెంట్ కానీ ఇటు వరంగల్ కానీ ఈ రెండింటిలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు చెప్తారు. అటు చూస్తే మాత్రం మంత్రి సీత ఖచ్చితంగా బలరాం గెలుపు కోసం తిరుగుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రజెంట్ మహబాద్ అంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే కాకుండా మిగిలిన ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా కావ్య గెలుపు కోసం మాత్రం ఒకటి ముందుకు ఇస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారో, ఎవరికి ఈ ఓటు పట్టం కట్టడం వేచి వస్తుంది. కెమెరా బాల్తో సుధాకర్, 4 సైడ్స్ టీవీ, వరంగల్.